ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రియులారా, మరో రేఖాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఉపగల తండ్రి దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లేఖలను వందనాలు, స్థితులు, స్తోత్రములు ధరించిన రాత్రి తన రేఖల ప్రార్థన కాపాడి సంరక్షించిందేమో. మరో రేఖాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించండి. వాక్యమైనది వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ అంతా ప్రభావం పొందులని తెలుసుగా నడుస్తున్నాం తండ్రి. ఆమె హృదయాన్ని సంగమ ప్రియుని బిడ్డ నేడు మీద ఏర్పాటు చేయడం తర్వాత పెంచుకోస్తు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 13వ వచనంలో ఈ విధంగా రాగింది. పెంచుకోస్తు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పత్రికా వాక్య భాగము అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 13వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు యుగాంతబడి అట్లుగా వారికి కనబడి వారి మీలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం పొందిన తర్వాత, రూపాంతర ఆదివారం తర్వాత మరి ఈ అపోస్తలులు శిష్యులైన వారు ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఒక చోట మరి మేడగదిలో వారు ప్రార్థన చేస్తున్నారు. అంటే వారు కూడి ఉన్న ప్రదేశం కూడా మరి పరిశుద్ధాత్మ నింపబడింది. కాబట్టి పెంతెకోస్తు దినం అనగా ఈస్టర్ తర్వాతి, ప్రభు పునరుత్థానం తర్వాతి 50వ దినముగా అక్కడ వారు ఆ పండుగను ఆచరిస్తున్న దినాలుగా మనం చూడగలం. అందుకని ఇక్కడ రాయబడిన మాట, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అంటారు. దేవుని గణపరచుటకు, దేవుని మహిమపరచుటకు యేసుక్రీస్తు ప్రభు వారు పరమునకు చేర్చబడుతూ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ మధ్య నేను ఉంచి ఉన్నానని చెప్పి ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శిస్తున్న దినాలుగా మనం చూడగలం. అందుకని ఇక్కడ రాయబడిన మాట, పెంతెకోస్తు పండుగ దినమందు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా, మరి ఆకాశం నుండి వేగముగా అంటే బలమైన గాలి, అక్కడ ఆత్మచేత వారందరూ నింపబడిన విధానాన్ని ఇక్కడ మనం చూడగలం. ఏ విధంగా? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండిన అంటారు. అంటే వారు ఎక్కడైతే దేవుని ప్రార్థిస్తున్నారో, స్తుతిస్తున్నారో ఆ ప్రదేశం అంతా కూడా పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఆ ఆత్మ నిలిచిన వారే ఉన్నారు. కాబట్టి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి అట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలేనట్లు. అగ్ని జ్వాలల వంటి అంటే నాలుకలు అంటే ఆత్మ అనేక రీతిలుగా వారికి ఆ యొక్క శక్తిని, బలాన్ని అనుగ్రహించిన విధానాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అందుకనే మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి అన్నాడు. అంటే ఈ యొక్క నాలుకలు దేని ద్వారా అంటే వాక్యము చేత, మంట చేత, ఆత్మ చేత అవి వారికి కలిగినవిగా, వారు ఆ ఆత్మయందు నిలిచిన వారే, ఆ అగ్ని చేత దహింపబడిన వారే, వారు ఆత్మానుసారంగా జీవించిన వారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెంతెకోస్తు దినమందు అట్టి స్థితిని వారు కలిగిన విధానాన్ని గుర్తు చేస్తూ అగ్ని జ్వాలలు నాలుకను విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అన్నాడు. అంటే వారిలో ప్రతి వాడు కూడా ఆ ఆత్మ సంబంధమైన అగ్ని వంటి ఆ యొక్క ఆత్మను వారు పొందిన వారే ఉన్నారు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని. ఎప్పుడైతే ఈ వాక్శక్తి, ఈ ఆత్మ చేత వారు నింపబడ్డారో, ఈ అగ్ని వాళ్ళ వంటి ఆ యొక్క విభాగింపబడిన యొక్క దర్శనాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో, వారు అన్య భాషలతో అంటే దేవుడు వారికి అనుగ్రహింపజేస్తున్న ఆత్మ సంబంధమైన విషయాల చేత వారు నింపబడుతూ దేవుని స్తుతిస్తూ కనపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ చెబుతున్న అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అంటే వాక్శక్తి అంటే
వారు దేవుని మాట చేత ఉపదేశముల చేత నింపబడిన వారుగాను, ఆ వాక్యము వారిని విశ్వాసములకు నడిపించినది గాను, ఏ ఆదరణకర్తనైతే ప్రభు వారి మధ్య నుంచాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శన స్థితిని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ఎందుకున్న వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించుకున్నది అన్య భాషలతో మాట్లాడసాగిరి అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ చేత వారు నింపబడి దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ మరి వారు ఈనాడు అనుభవం లేని ఆ యొక్క అనుభూతిని వారు ఆ దినాన్ని పెంతుకోస దినాన్ని వారు పొందిన వారేగా అన్నారు. ఆ కాలము ఆకాశము కింద నుండిన ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు అన్నాడు. అంటే ఎవరైతే దేవుని విశ్వాసం నుంచి ప్రభువుని బట్టి, తండ్రిని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఎదురు చూస్తున్న యూదులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక చోట చేరారంట. అదే చెప్తున్నాడు, ఆ కాలమున ఆకాశము కింద నుండిన ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేమున కాపురం ఉండిరి అంటాడు. అంటే వీరందరూ కూడా ప్రభు యొక్క దినాన్ని, ప్రభు యొక్క కనికరాన్ని, ప్రభు యొక్క ప్రేమను కలిగిన వారిగా ప్రభువులో బలపరచబడుతూ ఆ ఆత్మని నిలిచిన వారు ఉన్నారు. ఈ యూదులందరూ కూడా మరి యెరూషలేములో కాపురం ఉండిరి అంటారు. అంటే దేవుని పట్టణముగా పిలువబడుతున్న ఆ యొక్క యెరూషలేములో వీరందరూ కాపురం ఉండి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి అన్నారు. ఎప్పుడైతే ఈ ఆత్మ వారిని దర్శించి దీవించి ఆ ఆత్మ చేత వారు ఆజ్ఞ వాళ్ళంటి ఆ నాలుకల చేత విభాగింపబడి ఉన్నారో, ఎప్పుడైతే ఆ ఆత్మ వారిని దర్శించిందో వారు అన్య భాషలతో మాట్లాడడం వారు చూశారు. కాబట్టి ఈ శబ్దము కొలుగుట జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడడం విని కలవరపడి అంటే ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి వారి మధ్య జరిగినప్పుడు వారందరూ దేవుని విషయంలో ఆలోచన కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలేలు కారా ఏంటి వారు తమ స్వభాషతో కాక ఆత్మచేత ఆత్మానుసారంగా ఆత్మాందు జీవించిన వారే, ఆ ఆత్మాందు జీవించిన వారే, ఆ ఆత్మాందు కొనసాగిన వారే ఉన్నారు. కాబట్టి ఈ మాటలను ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలేలు కారా అంటూ మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుతూ మనము వినుచున్నామే ఇదేమి అన్నారంటే వారు ఎరుగనిది, వారు గ్రహించని దానిని వారు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఆత్మ వారిని ఏ విధంగా ముందుకు నడిపిస్తుంది అంటే వారు వాక్యానుసారంగా విశ్వాసమందు ఎదుగుచు దేవుని కొరకు కనిపెడుతున్నారు. కాబట్టి ఈ పెంతుకోస్తు దినమందు ఈ పరిశుద్ధాత్మ చేత ఈ అగ్ని వంటి నాలుకల చేత వారు నింపబడిన విధానములో వారు ఈ విధంగా దేవుని గణపరుస్తూ స్థుతిస్తున్న వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడటం మనము వినుచున్నామే ఇదేమి, పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యోదయ, కప్పుదోకియా, పొంతు, ఆసియా, పృథియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములు అందలి వారు అంటున్నారు. అంటే అనేక ప్రదేశాల నుండి ఆయా ప్రదేశాలను ఆయా ప్రాంతాల నుండి వచ్చిన మీరందరూ కూడా అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యెరూషలేములో దేవుని కొరకు, ప్రభు కొరకు, తండ్రి కొరకు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ప్రభు కొరకు కనిపెడుతున్న వారు అన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు గురించి ఒక ఆత్మను గురించి చెప్పిన మాట, ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తి గల యూదులు అంటున్నాడు. వీళ్ళందరూ ఎలాంటి వారు అంటే భక్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఉన్నారు. కాబట్టి ఆ భయభక్తులు కలిగి దేవుని విశ్వాసం ఉంచున్నారు. కాబట్టి దేవుడు వారిని ఈ విధంగా దర్శించి వారి మీద తన ఆత్మను కుమ్మరింపజేశాడు. కాబట్టి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యోదయ, కప్పుదోకియా, పొంతు, ఆసియా, పృథియా, పంపులియా అనే దేశంలో ఉందని వారును, కురేనియా దగ్గర లిబియా ప్రాంతము అందున్న కాపురం ఉన్న వారును, రోమా నుండి ప్రవాసులను వచ్చిన వారును, యూదులు, యోధ మత ప్రవిష్టులను, క్రేతీయులు, అరబీయులు, మరి ఇక్కడ మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుతున్నామని చెప్పుకొనిరి అని. కాబట్టి దేవుని యొక్క గొప్ప కార్యాలు ఇదంతా దేవుని వారు కలిగిందంటే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా వారు నింపబడి ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నిలిచున్నాడు. కాబట్టి వారు తమ స్వశక్తి చేత, జ్ఞానము చేత, ఆలోచన చేత కాదు కానీ దేవుని ఆత్మ చేత వారు ఈ విధంగా దేవుని ఘనపరుస్తున్న వారిగా స్థుతిస్తున్న వారై ఉన్నారు. కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ యొక్క పెంతెకోస్తు దినాన్ని యొక్క ప్రత్యేకత ఏంటంటే వారందరూ కూడా ఆత్మవశులై పరిశుద్ధాత్మను పొందుకున్న వారే. అంటే రాబోయే దినాల్లో ఏదైతే ప్రభు పట్ల
వారు ప్రేమ కలిగి ఉన్నారు. ఆ ప్రేమకు తగిన విశ్వాసాన్ని అనేకులకు తెలియజేసేవారుగా, ఆ రక్షణ కార్యాన్ని వారు పొందుకున్న వారుగా, ఆ రక్షణలో వారు కొనసాగేవారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యక్రమంలో పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న మాట అంటే, అందరూ భ్రాంతి నుండి ఎటు తోచక ఏమగును అని ఒకరితో ఒకడు చెప్పుకునేది అని. అంటే వారికి ఏం అర్థం అవ్వట్లేదు, ఏంటి ఈ విధంగా వీరు ఆత్మలో నింపబడిపోయారు అంటే, వారి మధ్యన ఉన్న ప్రజలు ఆ విధంగా నింపబడడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారో, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించింది. ఆ వాక్శక్తి చేత అన్య భాషలతో వారు మాట్లాడడం, దేవుని గణపరచు చేశారు. కాబట్టి నేడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వశక్తి సంఘంగా, అంటే ఎవరైతే దేవుని యందు ఆనాడు యెరూషలేమునందు భక్తి కలిగిన వారు ఎలాగైతే ప్రభువు కొరకు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఆత్మ యందు దేవుని యొక్క ఉద్దేశాల చేత ఎదిగించారో, నేడు సార్వత్రిక సంఘము కూడా ఆ విధంగా ప్రభు కొరకు ఆత్మ కొరకు నింపబడిన వారై ఉండాలని మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసింది అని. అంటే కొంతమంది ఏమంటున్నారు, వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారు అంటారు. అంటే ఏంటి, ప్రభువుని ఎరగనారు, ప్రభువుని ప్రేమించిన వారు, భయభక్తులు లేని వారు, దేవుని భయము లేని వారు, లోకానుసారంగా జీవించే వారు ఏమంటున్నారంటే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని వారిని చూసి అపహాస్యం చేసి ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డలారా, నేడు అనేకులు మరి ప్రభువుని బట్టి, ప్రభు యొక్క కార్యాలను బట్టి వారు జీవిస్తూ ప్రవర్తిస్తూ ఆత్మచేత నింపబడుతున్నప్పుడు మరి లోకము వారిని గుర్తించక వారిని హింసకు గురి చేస్తుంది. కాబట్టి నేడు మనము ప్రభువులో ఉంటే, ప్రభు యొక్క ఆత్మని కలిగి ఉంటే, ఆ ఆత్మ మనలను వాక్శక్తి చేత నింపి ఆయన తన యందు తన ఉద్దేశాలను మన పట్ల జరిగించి మనలను ఆయన చిత్తములో నడిపించి ఆయన రాకడకు మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి ఈ పెంతెకోస్తు దినం యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారమే. అందరూ ఆత్మపూర్ణులుగా, ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడ్డవారుగా, ఆత్మానుసారంగా జీవించేవారుగా, ఆ ఆత్మందు కొనసాగువారై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. కాబట్టి నేడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతున్న మనము ఆ క్రీస్తు యేసు యొక్క జనన మరణ పునరుత్థానాలను బట్టి ప్రభు తిరిగి రాబోతున్నారు. కాబట్టి ఎవరైతే ఆదరణకర్తను మన మధ్య ఉంచారో ఆ ఆదరణకర్త ద్వారా ఆదరింపబడుతూ తండ్రి యొక్క చిత్తాన్ని, కుమారుని యొక్క ప్రేమను ఎరిగిన వారమే విశ్వాసంలో కొనసాగుబరమే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలస్యమైన అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆత్మరూపిగా ఆయన పలుకుతున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీ అందు మేమును మా అందు నీ మాటలో నిలిచినట్లు నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. అవును నాయన, పెంతుకొస్తున్న జనమున నాయన వారందరూ ఆత్మ చేత నింపబడి ఆకాశము తిరుగుబడి అగ్నిజ్వాలల వంటి నాలుకల చేత విభాగింపబడి అన్య భాషలతో వారు నాయన వారు నింపబడిన విధానాన్ని బట్టి అన్నారు. వారందరి మీద ఆత్మ నింపబడినప్పుడు వారందరూ నాయన నీ ఆత్మను పొందిన వారే ఉన్నారు. కాబట్టి నేడ ఆ పరిశుద్ధాత్మ చేత నేడు మేమును నాయన ఆదరింపబడుతూ నడిపింపబడుతూ తండ్రి నీ చిత్తాన్ని, నీ కుమారుని యందు విశ్వాసాన్ని మేము కలిగి ఉండకు సహాయం దయచేయండి. ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని బలపరచండి, ఎవరైతే రోగులు ఉన్నారో వారిని స్వస్థపరచండి, ఎవరైతే తమ పిల్లలను పోగొట్టుకున్నారో వారిని ఆదరించండి. జన్మదినాలు, వివాహదినాలు ఆయా కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి కూడికను ఆశీర్వదించి దీవించి ఆయన ఈ యొక్క పెంతెకోస్తు దినముకు కావలసిన మరి ఆత్మీయ నడిపింపును సహాయాన్ని మాకు దయచేయమని సార్వత్రిక సంఘమందు నీ ఆత్మ చేత నింపబడుతున్నాయన మరి నిన్ను ఎరగని వారు నాణ్య అన్ని రీతిగా అనేక రీతిలుగా మాట్లాడినప్పటికీ నీ ఆత్మ నిలిచిన వారు, ఆనాళ్ళు పరిశుద్ధులుగా పిలువబడ్డవారు, భక్తి కలిగిన వారు యెరూషలేములో కాపురం వంటి నాయన నీ కొరకు కనిపెట్టి ఉన్నారు. కాబట్టి నేడు నేను ఇటు రీతిగా నీ కొరకు కనిపెట్టేటకు నీ సహాయము మాకు అందరికీ దయచేయమని, దినదీవులతో నింపమని, నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడేదాకా, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలు మాకు దయచేయము, మా ఎలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము, శోధనలో వేగాల్సిన కట్టించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించను గాక. ఆమేన్.